మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, నీ వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినమందు, ఈ సమయమందు చదువుకున్నటువంటి లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతూ రండి. మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవడానికి సహాయం చేయండి. పాపికి కూడా రక్షణ మారు మనసు దయచేయండి. కీర్తనలో నడిపించిన వారిని అందరినీ దీవించి కాపాడుమని, ఇంకా మంచిగా నేర్చుకొని నీ సన్నిధిలో పాడటానికి, నేను స్తుతించడానికి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ, దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గత దినమందు 24వ వచనము మనము ధ్యానము చేసినాం. 24వ వచనములో 2 విషయాలు మనము మాట్లాడుకున్నాం. ఒకటవదిగా ఆయన యందు విశ్వాసముంచుట. ఆయన యందు విశ్వాసముంచిన వాడు జీవిస్తాడు, నిత్య జీవం గలవాడు. అవునా? నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసముంచుట వలన, ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసముంచుట వలన అతడు జీవిస్తాడు. జీవించేటువంటి లేదా నిత్య జీవం గలవాడు అంటే జీవిస్తాడు. అలాంటి వానికి తీర్పు ఉండదు. అలాంటి వానికి తీర్పు ఉండదు. అతడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని యేసు ప్రభువారు చెప్పిన మాట మనము ఆలోచన చేసినాం. ఈ దినమందు 25వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 25వ వచనం ఏం రాయబడింది? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది అని ఉంది. మరోసారి ఆ మాట చూడండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు. ఇప్పుడే వచ్చి ఉంది అని చెప్పినట్టుగా ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఈ వచనము
యెహెజ్కేలు ఎముకల లోయ దర్శనాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఈ వచనము యెహెజ్కేలు గ్రంథములోని ఎముకల లోయ దర్శనాన్ని గుర్తు చేస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథములో రాయబడిన మాట చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుండి 14 వరకు మనము చూద్దాం. ముందుగా మొదటి వచనము చదువుకుందాం. మొదటి వచనం 37వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా అని దేవుని వాక్యము బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. యెహెజ్కేలుతో దేవుడు పలికిన మాట ఏమిటంటే, ఎముకల లోయ గురించి ఆయన మాట్లాడినాడు. అంత మాత్రం కాకుండా యెహోవా హస్తము ఎముకలతో నిండి ఉన్న లోనికి తీసుకొని పోయాడంట. అది కూడా ఎట్లా? పరిశుద్ధాత్మ వశుడనై ఉండగా అన్నాడు. నేను పరిశుద్ధాత్మ వశుడనై ఉండగా. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మకు వశుడైతాడో అతనికి దర్శనము కలుగుతుంది. నేను ఆత్మవశుడనై ఉండగా అని అన్నాడు యోహాను. ప్రకటన గ్రంథం రాస్తూ, నేను ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశుడైన వాడే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలడు. దేవుని యొక్క ఆత్మ వశములో లేనివాడు దేవుణ్ణి ఏమాత్రం కూడా ఆరాధించలేడు. కాబట్టి పరిశుద్ధాత్మ వశుడైన యెహెజ్కేలు ఎముకలతో నిండి ఉన్న ఒక లోయను చూశాడు. ఆ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచిస్తున్నాయి. 37వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 37వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచిస్తున్నాయి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏమనుకుంటున్నారు? మన ఎముకలు ఎండిపోయాను అనుకున్నారు. రెండవది, మన ఆశ విఫలమాయను. మూడవది, మనము నాశనమైపోతిమి అనుకుంటున్నారన్నమాట వీళ్ళంతా. అవునా? మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమైపోయింది, మనము నాశనమైపోతిమి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీలు అని మనకు మొదట్లో ఆ మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు అట్లా అనుకున్నారు. ఈ మాట మనము గమనించి చూడగా 141వ కీర్తన చూడండి ఒకసారి. 141వ కీర్తన 7వ వచనం. 141వ కీర్తన భూమిని దున్నుచు
దానిని పగలగొట్టినట్లు ఆ, మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి చెదరి ఉన్నవి అన్నారన్నమాట. అవునా? ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి, చెదిరిపోయినవి అని అనుకుంటున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, 2వ వచనం చదువుకుందాం మనం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనం. ఎముకల అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. 3వ వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని అన్నాడు. చాలు. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినాయంట. ఎవరికి? యెహెజ్కేలు కనబడినాయి. అవునా? అవి కేవలము ఎండిపోయిన ఎముకలు. దానికి శరీరము లేదు, దానికి నరములు లేవు, దానికి ఏమీ లేవు. అవి ఎండిపోయినాయి అంతే. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒక లోయలో పడి ఉన్నాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా అంటున్నాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా అని అడిగినాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. అవి బతుకుతాయో లేదో నాకెలా తెలుస్తుంది? అది నీకే తెలియను, అది నీకు తెలుసు అన్నట్టుగా మాట్లాడినాడు. మనమైతే కనుక ఏదో ఒకటి చెప్పుదాం మనం. అవునా? అవి బతకొచ్చు అని చెప్పుదాము, లేదా అవి బతకవు అని చెప్పుదాం మనమైతే కనుక. కానీ యెహెజ్కేలు అట్లా అనలేదు. అది నీకే తెలియను. దేవునికి తెలియని రహస్యం అంటూ ఏముంది? ఎండిపోయిన ఎముకలైనా బతుకుతాయి, చనిపోయిన మనిషి అయినా బ్రతుకుతాడు. అవునా? కేవలము ఆయన మాట వల్ల మాత్రమే మనిషి బతుకుతాడు. అవన్నీ కూడా మనము బాగా గుర్తించగలుగుతాం. ఇవి మనము జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలనేది నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవి బతుకుతాయి అనే మాట మనము చూచినప్పుడు ఇలా వాక్యం చెప్తుంది. చూడండి, రండి ఇప్పుడు యోహాను సువార్త 5:21 వస్తే కనుక, యోహాను సువార్త 5వ అధ్యాయము 21 వచనం చూడండి ఒకసారి. 5:21. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును అని ఉంది. అవునా? తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడు. ఆయన లేపి బతికిస్తాడు. తండ్రి లేపి బతికిస్తాడు. కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బతికిస్తాడు. ఆయన బ్రతుకున్న కాలంలో 3 జీవాన్ని పోసినాడు. అవునా? 3 జీవం పోసినాడు. వారు 3 కూడా చనిపోయిన వాళ్ళే. లాజరు అయితే 4 రోజులు సమాధిలో ఉన్నాడు. విధవరాలి కుమారుడు మరి పాడి మీద మోసుకుని వెళ్తుండగా లేపినాడు. మరి ఒక అధికారి కుమార్తె కూడా ఆమె చనిపోయి ఇంట్లో ఉంటే ఆయన లేపినాడు. అంటే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని బతికిస్తాడు, అందరినీ కాదు మళ్ళా. అవునా? ఒకవేళ అందరినీ బతికించడం కనుక అది ఎట్లుండనో ఇంకా తెలియదు. కేవలము లాజరును మాత్రమే ఆయన పిలిచినాడు, పేరు పెట్టి పిలిచినాడు. లేకపోతే కనుక సమాధుల్లో ఉన్న వారందరూ లేచి రండి అంటే కనుక అందరూ లేచి వచ్చేవాళ్ళు. కానీ ఆయన తనకిష్టం వచ్చిన వారిని ఆయన లేపుతాడు అనేటువంటి మాట ఇందులో మనము చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. అందుకు ఆయన
ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగించి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని ఉంది. వినండి బాగా. ఇక్కడ ఇశ్రాయేలు గురించి ఆయన చెప్పిన మాటలు మనకు బాగా అర్థమవుతున్నాయి కదా. ఇశ్రాయేలు అందరి గురించి చెప్పిన మాట అంటే, అన్యజనుల మధ్యకు చెదరగొట్టబడి ఆశలు అడగంటిన స్థితిలో ప్రవాసులుగా ఉన్న ఇశ్రాయేలు యూదా ప్రజలను సూచిస్తున్నాయి. దేవుడు ఎముకలకు ప్రవచించమని యెహెజ్కేలును ఆదేశించున్నాడు. ప్రవచించు, ఎముకలను లేవండి అని చెప్పు అని ఆదేశించాడు. అప్పుడు 2 దశల్లో ఎముకలు జీవం కలిగి పైకి లేచాయి. అవేమిటంటే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ యెహోవా మాట ఆలకించుడి అన్న మాట ఉంది. అవునా? ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. వినండి, ఎండిపోయిన ఎముకలు ఒక మనిషి మాట్లాడితే ఏంటయ్యా? ప్రశ్న వేసుకుందాం. ఎండిపోయిన ఎముకలతో ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు చచ్చిపోయిన మనిషితో మాట్లాడితేనే అతనేం పలకడు. మనలకు ఒక అనుమానం ఏంటంటే, చనిపోయిన వ్యక్తిని మోసుకొని పోయేటప్పుడు ఏం చేస్తారు? దింపుడు కాలం కాడ దింపుతారు. దింపేం చేస్తారు? కుమారులు కానీ, కొడుకు కానీ, కుమారులు కానీ, బిడ్డలు కానీ కదా, శివకాడికి పోయి నాయనా లేయి నాయనా అంటారు. వాళ్ళు వేస్తారా? వాళ్ళకి వినపడుతుందా? వినపడదు. మరి శరీరము లేదు, నరము లేవు. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలతో యెహెజ్కేలును దేవుడు ఏమంటున్నాడు? మాట్లాడంటున్నాడు. అంటే ఏమన్నాడు? యెహోవా మాట ఆలకించుడి. అవునా? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఇప్పుడు బతికిన వారు ఆలకించమంటే ఆలకించకుండా దేవుని మాటలు. అవునా? అయ్యా, దేవుని మాటలు వినండి. దేవుడు రక్షకుడు, ఆయన మనల్ని రక్షించువాడు, మనకు దేవుడు మోక్షం ఇస్తాడు, పరలోకం ఉంది అంటే ఎవరు ఉండట్లేదు. కానీ అప్పుడు దేవుడు ఎముకలతో ఆయన మాట్లాడినాడు. 5వ వచనంలో ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా అన్నమాట. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా అంటే ఇక్కడ ప్రభు గుడిగా ఉన్నాడు. యెహోవా అంటే దేవుడు, ప్రభు అంటే యేసుక్రీస్తు కదా. సరే, మీరు బతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బతకాలంటే, అంటే ఎండిపోయిన ఎముకలు బతకాలంటే ఏం చేయాలా? నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఉంది. 6వ వచనం చెప్తుంది, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. మీలో జీవాత్మనుంచగా మీరు బతుకుదురు. ఎండిపోయిన ఎముకలు కూడా బతుకుతాయి. ఇప్పుడు మన పితరులు చచ్చిపోయినారు. అవునా? మన పితరులు చచ్చిపోయినారు అంటే మన నాయనోళ్ళు కానీ, వాళ్ళ నాయనోళ్ళు కానీ, వాళ్ళ నాయనోళ్ళు కానీ, అవునా, వాళ్ళ నాయనోళ్ళు కానీ చనిపోయినారు కదా. వీళ్ళందరూ ఇప్పుడు ఏమైంటారు? సమాధుల్లో చర్మమంతా కూడా మట్టి తింటుంది. అవునా? చర్మాన్ని మట్టి తింటుంది. ఇప్పుడు మిగిలి ఉన్నవి ఏమిటంటే ఎముకలు మాత్రం మిగిలి ఉంటాయి. అవునా? ఆ ఎముకలకు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట? చర్మాన్ని ఇస్తాడు, నరాలను ఇస్తాడు, తర్వాత జీవాత్మను కూడా ఇస్తాడు. అంటే జీవాత్మ అంటే
జీవింపజేసేటువంటి ఆత్మను కూడా ఆయన వారికి ఇస్తాడు అనేది మనకు వాక్యం చెబుతుంది. అప్పుడు మనము ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేస్తాం మీకోసమై. 7, 8 వచనాల్లో ఒకటి, ఇశ్రాయేలు దేశ రాజకీయ సంబంధమైన పునరుద్ధరణ గురించి 7వ వచనము 8వ వచనం మనకు చెప్తుంది. ఆ 2 వచనాలు చదువుదాం చూడండి ఒకసారి. 7, 8 వచనాల్లో, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. ఇప్పుడు ఎముకలకు దేవుడు ఏం చేసినాడు చెప్పాలా మీరే? ఎముకలకు దేవుడు ఏం చేసినాడు? నరములు, అవునా? వచ్చిన 8లో, నేను చూచుచుండగా, నేను చూస్తూ ఉండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను అన్నమాట. ఒకటి నరాలు వచ్చినాయంట, రెండవది మాంసం వచ్చింది. మాంసం మీద ఏం కప్పినాడు దేవుడు? చర్మం కప్పినాడు. ఎముకలు లోపట ఉన్నాయి, అవునా? ఎముకలు ఎక్కడ ఉన్నాయి? లోపట ఉన్నాయి. ఎముకల మీద ఏమున్నాయి? నరాలు ఉన్నాయి. నరాల మీద ఏమున్నాయి? మాంసం ఉంది. మాంసం కనపడకుండా దేవుడు ఏం చేసినాడు? చర్మాన్ని కప్పినాడు, అవునా? చర్మాన్ని కప్పినాడు. మాంసం కనపడితే గనక దానికి మంట, మాంసానికి మంటలేస్తుంది, అంతే కదా? చర్మం పోయిందనుకో, చర్మం పోతే ఏం చేస్తుంది శరీరము? ఆ మాంసానికి మంట. అంటే ఇప్పుడు తగిలిన గాయానికే మళ్ళీ పుల్లలు పడుచుకుంటాయి అన్నమాట. తగిలిన గాయానికే దానికి మళ్ళీ పుల్లలు పడుచుకుంటూ ఉంటాయి కదా. కాబట్టి ఎముకలు కనపడకుండా నరాలు కప్పినాడు, నరాలు కనపడకుండా మాంసం కప్పినాడు, మాంసం కనపడకుండా చర్మాన్ని ఆయన కప్పినాడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనకు అర్థమవుతుంది కదా. దేవుడు ఎంత జ్ఞానవంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైంది. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఇంత అని చెప్పడానికి వర్ణించలేం మనం ఆయన గురించి. ఎముకలను చేసిన వాడు ఆయనే, నరాలను మాంసమును శరీరమును ఇచ్చినవాడు కూడా ఆయనే. దాంతోపాటు ఏమిచ్చినాడు? ఇంకోటి జీవాత్మ, అవునా? అయితే వాటిలో ఏం లేదంట, జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను అన్నమాట. ఒక శరీరములో, వినండి బాగా, ఒక శరీరములో జీవాత్మనుంచగా అది బ్రతుకుతుంది. ఎముకలున్నాయి, నరాలున్నాయి, మాంసం ఉంది, శరీరం ఉంది, కానీ ఆత్మ లేకపోతే గనక అది ఏమాత్రం కూడా బ్రతుకదు, బ్రతుకదు అనేది గుర్తుంచుకోవాలా. జీవాత్మను దేవుడు ఇస్తే తప్ప, ఒక శరీరములో జీవాత్మనుంచగా అది బతుకుతుంది. దేవుడు జీవాత్మను ఇస్తేనే అది బతుకుతుంది. జీవాత్మ లేకపోతే కనుక అది ఏమాత్రం కూడా బతుకదు అనేటువంటి మాట మనం చూస్తాం. ఒక మాట మీరు చదవాలి. 119వ కీర్తన 25వ చరణం. 119వ కీర్తన చూడండి, 25వ చరణం. నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బతికింపుము అని ఉంది. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణము మట్టిని అత్తుకొనుచున్నది, అయితే నీ వాక్యము చేత నన్ను బతికించు. అక్కడనేమో జీవాత్మ చేత ఒక మనిషి బతికితే, ఇక్కడేమంటున్నాడు కీర్తనకారుడు? నీ వాక్యము చేత నన్ను బతికింపు అన్నాడు. అంటే వాక్యము బతికిస్తుంది, వాక్యమే
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించున్నాడు. అంటే వాక్యమయున్న దేవుడే ఆ వాక్యము చేతనే మనిషి బతుకుతాడు. దేవుని మాటతో మనిషి బతుకుతాడన్న మాట కనిపిస్తుంది. మరో మాట చూద్దాం ఈ వచనానికి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూడండి. 6వ అధ్యాయము 63వ వచనములో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అవునా? ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అన్నాడు. అవునా? నేను మీతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు అన్నమాట. ఇప్పుడు జీవింపజేసేది ఏమిటి? ఆత్మ. అవునా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. శరీరము కేవలము ప్రయోజనం లేనిదన్నమాట. ఇది ప్రయోజనం లేనిది. ఇది ప్రయోజనం. దీనికి ప్రయోజనం రావాలంటే దీంట్లో ఏముండాలా? ఆత్మ ఉండాలా. ఇది పని చేయాలంటే ఆత్మ ఉండాలా. ఇది తిని త్రాగాలంటే ఆత్మ ఉండాలా. ఇది తిరుగులాడాలంటే ఆత్మ ఉండాలా. అవునా? ఆత్మ లేని శరీరము మృతదేహం, అది నిష్ప్రయోజనం. ఆత్మ లేని శరీరం మృతము అన్నాడు దేవుడు. కాబట్టి ఈ శరీరము బతకాలి అంటే దీంట్లోకి ఆత్మ రావాలి. ఆత్మయే జీవింపజేస్తూ ఉంది అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకము చేస్తుంది అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇవి ఇట్లా ఉండగా రండి దేవుని వాక్యంలో మనం చూడగా జ్ఞాపకం చేసుకుంటే మనం ఏం చదువుకుంటున్నాం ఇప్పుడు? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయంలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము 7, 8 మనం చదువుకున్నాం. అవునా? 7, 8 మనము చదువుకొని ఉన్నాం. ఇందులో మనకు కనిపించేటువంటి మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఏదేమైనా కానీ మనం గుర్తుంచుకోవాల్సిన మాటలు ఏమిటంటే ఇశ్రాయేలు దేశానికి సంబంధించి ఈ మాట మనం చూస్తాము. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే 9, 10 వచనాలు చూడండి ఒకసారి. 9, 10 వచనాలు చదువుదాం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవుచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి అని ఉంది. ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే గనుక 9వ వచనంలో నరపుత్రుడా, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము అన్నాడు. ప్రభువగు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అన్నాడు. వారి మీద ఊపిరి విడుము. దేవుడు ఊపిరి విడవగా, అవునా, ఒక మనిషి బతుకుతాడు. ఊపిరి, ఆయన ఊపిరిలో, ఆయన శ్వాసలో ఆయన గాలి ఊదగానే ఆయన గాలికి శక్తి ఉంది. ఆయన గాలికి ఏముందట? శక్తి ఉంది. అది మనం గుర్తుంచుకుందాం. ఎందుకు ఇట్లా అంటే అదంతే. ఓ మాట చూడండి, 104వ కీర్తన 30వ చరణంలో, 104వ కీర్తన 30వ చరణంలో చూడాలి అందరూ దాన్ని. నీవు నీ ఊపిరిని విడవగా అవి సృజింపబడెను. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి? నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతాళమును నూతన పరచుచున్నావు అన్నమాట.
ఆయన ఊపిరి వల్ల ఏమైందట? అవి సృజింపబడెను అని ఉంది. వచనం 10లో రాయబడిన మాట చూస్తే, 10వ వచనం చూస్తే కనుక, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరన్నమాట మనకు కనిపిస్తుంది. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, దేవుడు ఆజ్ఞాపించినాడు, నేను ప్రవచించినాను అన్నాడు హెచ్కేల్. ప్రవచించినప్పుడు జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు సజీవులై లేచారు. ఎప్పుడైతే జీవాత్మ వచ్చిందో వాళ్ళు సజీవులై లేచినారు, వారు బతికి లేచారు, వారు నిలిచారు, మహాసైన్యమై నిలిచినారంట. మహాసైన్యం అయి నిలిచిరి అనే మాట కనిపిస్తుంది. ఇప్పుడు వినండి, జీవాత్మ వారిలోకి వచ్చెను, అవునా? వారు సజీవులై నిలిచారు. ఇశ్రాయేలు యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక వచనం చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమి రాయబడింది? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం 2:7లో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించినాడు, వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు ఏమైనా జీవాత్మ ఆయన అతని ముక్కులలో ఊదినాడంట. దేవుని యొక్క ఊపిరి మనిషిని జీవింపజేసింది. దేవుడు అట్లా ఊదగానే మనిషి ఏమైనాడు? ఆ మట్టి ఏమైంది? అతడు జీవాత్మ అయినాడు, లేచాడు. మట్టి బొమ్మను చేసినాడు కదా. ముందు ఆయన మట్టి తీసుకొని బొమ్మను చేసినాడు. బొమ్మను చేసి అట్లనే దాన్ని అట్లా వదిలేయకుండా అతన్ని నాసికారంధ్రంలో అంటే ముక్కుల్లో దేవుడు తన ఊపిరి ఊదినాడు. తన ఊపిరి ఊదిన తర్వాత వెంటనే ఎముకలు తయారైనాయి, నరములు తయారైనాయి, మాంసం తయారైంది, తర్వాత చర్మము తయారైంది. ఆ మనిషి అతడు లేచి యేసు ప్రభువును అనగా దేవుని చూసినాడు. ముందు అతడు లేచి దేవుని చూసినాడు, దేవుని చూడగలిగినాడు తాను అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క ప్రాణ ప్రతిష్ఠ వ్రాయబడిన మానవ సృష్టిని గుర్తు చేస్తూ ఉంది. ఆదాం మొదట శరీరంగా సృష్టించబడ్డాడు, ఆ తర్వాతనే దేవుడు అతనికి జీవాత్మను ఇచ్చినాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 12, 13, 14 వచనాలు చదువుదాం. 12, 13, 14 వచనాల్లో, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు అనే మాట వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేశంలోనికి సజీవులైన ఎముకల దర్శనము ఇశ్రాయేలు యొక్క
భౌతిక ఆత్మీయ పునరుద్ధరణ సమయంలో నెరవేరుతూ ఉంది అనే ఈ మాటలన్నీ కూడా మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మీరు నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరుస్తాను అన్నాడు. సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అని చెప్పినాడు. ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకొని వస్తా అని చెప్పినాడు. అవునా? ఆయన సమాధులను తెరుస్తాడు. అవునా? పైకి లేపుతాడు, వారి దేశానికి తీసుకుని వెళ్తాడు. 13 నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులనున్న మిమ్మును బయటికి రప్పిస్తాను అన్నాడు. 14 నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను అన్నాడు. అంటే ఒక మనిషి బతకాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉందో అప్పుడు మనం ఏమవుతాము? బ్రతుకుతాము. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంటే దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. దేవుని ఆత్మ ఉన్నవాడే దేవుని వాడు అనే మాట కనిపిస్తుంది. అందుకోసమే మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతా, మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు అన్నాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఇట్లా మనం చూస్తే గనక అనేక మంది యూదులు యేసుక్రీస్తు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించక ముందు ఆయనలో నమ్మకముంచిన ఆయన్ని తమ మెస్సయ్యగా అంగీకరించుతారు వారు అనేది వాక్యం చెబుతుంది. ఈ మాట చదివి మనము ముగిద్దాం. రోమా పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చూడాలి. 11వ అధ్యాయం 5వ వచనములో అలాగునని అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది అని ఉంది. తర్వాత 25-26 వచనాలు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అనే మాట కనిపిస్తుంది. రక్షింపబడుదురు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలుకు కఠిన మనసు కలిగింది. కాబట్టి దేవుని కృప మన యొద్దకు వచ్చింది. మనము దేవుని కృప వల్ల మనం బతికినాం. దేవుడు మనల్ని రక్షించినాడు, మనకు గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. కాబట్టి ఇక కొంతకాలానికి ఇశ్రాయేలు గుడుక ప్రభువును విశ్వసిస్తారు. అది ఎప్పుడు అంటే క్రీస్తు రాకడలో వాళ్ళు విశ్వసిస్తారు. అది మనము గుర్తు చేసుకోవచ్చు. ఏదేమైనా దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈ 25వ వచనం మనం చూసినప్పుడు కదా, ఈ వచనము ఎహెజ్కేలు ఎముకల లోయ దర్శనం మనకు చూపిస్తుందన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనము ఆ అధ్యాయం కూడా ధ్యానం చేస్తున్నాము. కాబట్టి మనము ఏం అర్థం చేసుకోవాలా?
ఎట్లా అర్థం చేసుకోవాలా అంటే ఒకటే, ఏం లేదు, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వస్తుంది, అది ఇప్పుడే వచ్చింది, దాని వినువారు జీవింతురని మీతో నిత్యముగా చెప్తున్నాను. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటారో, ఆయన శబ్దం వింటారో, అప్పుడు అందరూ కూడా బతుకుతారు. ఆయన మాట మనల్ని బతికిస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. మనం బతుకుతుందామంటే వాక్యం చెప్తున్నట్టుగా హెచ్కేల గ్రంథములో, ఇక నువ్వు బతుకు అంటే మనం బతికినాం అంతే. ఇంకా ఈ దినం కూడా నువ్వు బతుకు అంటే మనం బతికినాం అంతే. లేదా నువ్వు రా అంటే మనం పోవాల్సిందే. కాబట్టి ఆయన బతకమన్నాడు, మనం బతికినాం. ఆయన మాట బతికించేది కాబట్టి ఆ బతికించే దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తి గలవారమై మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.